హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఈరోజు బాయిల్డ్ ఎగ్స్ అనమాట. మాకు మిట్టుకి, నాకు అండ్ ప్రవీణ్కి కూడా. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను కర్రీ చేస్తున్నాను. అది కూడా ఫ్రాన్స్ కర్రీ అనమాట. ప్రాన్స్ కర్రీ యమ్మీగా చేసుకుంటాం ఈరోజు. నిన్న నైట్ తీసుకొచ్చారు ప్రవీణ్. అది కూడా ఇలా మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇంతకుముందు ఒక 2 సార్లు కర్రీస్ అవి చేశాను. కర్రీస్ అవి చేసిన తర్వాత నీట్గా ప్లాస్టిక్ కవర్తో కానీ ఏదైనా స్క్రబ్తో కానీ క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టేసుకుంటున్నాను. నేను ఇట్లాంటివి 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే కర్రీది, ఇది వచ్చేసి కర్రీది కదా, ఇంకొకటి బిర్యానీకి అని చెప్పి పాట్ బిర్యానీ చేశాను కదా ఆ రోజు. ఆ పాట్ బిర్యానీ కుండ అండ్ ఇది తీసుకున్నాను. అండ్ రెండింటికి సూట్ అయ్యేలాగా లిడ్ ఒకటి తీసుకున్నాను, మూత. మీరు ఇన్ కేస్ పాట్ బిర్యానీ, నేను కుండ బిర్యానీ చేసిన మీరు వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి, ఓకేనా? మీరు ఇన్ కేస్ చూడకపోతే. ప్రాన్స్ కర్రీ చేయటం పెద్ద అంటే ఇలా చేయాలి అలా చేయాలని నేను రెసిపీ చెప్పట్లేదు, మీరు ఎలాగో చూస్తున్నారు కదా. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, ఉప్పు కారం వేసుకొని, ప్రాన్స్ వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది గ్రేవీ. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా, అంటే ప్రాన్స్ అంటే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ బిర్యానీ కూడా ప్రాన్స్ వల్ల మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. దేని టేస్ట్ దానికే అంటారు కదా, అట్లా అనమాట. నేను ఈరోజు ఈ పాట్స్ మీద నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఈ పాట్స్ యూస్ చేశాను కదా ఇప్పటికి. ఈ కర్రీ దాంట్లో అయితే 2 times ఎగ్ కర్రీ ఒకటి అండ్ ఒక వంకాయ కూర ఒకటి చేశాను. తర్వాత ఇదే ప్రాన్స్ కర్రీ చేయటం. క్లీన్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు, ఎందుకంటే వాటర్ అంటే దాంట్లో పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి కదా, అవి మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కవర్ అది తీసుకొని గట్టిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నాకు యూస్ చేయడం ఎంతవరకు యూజ్ అవుతున్నాం అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎగ్జాంపుల్, మీరు ఒక ప్యాన్లో కర్రీ చేశారనుకోండి, సేమ్ కర్రీ చేసినప్పుడు అది ఒక 1/2 hour పడుతుంది కుక్ అవ్వడానికి. బట్ ఇందులో అయితే, పాట్స్లో అయితే 20 minutesలో మీకు కర్రీ అనేది అయిపోతుంది. ఎందుకంటే హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ వంట అయిపోయిన తర్వాత కూడా మనం గ్యాస్ ఆఫ్ చేస్తాం కదా, ఒక 1/2 hour వరకు వేడిగానే ఉంటుంది కుండలో అయితే. మనకి ప్యాన్లో అంతవరకు వేడిగా ఉండదు, చల్లారిపోతుంది వెంటనే. ఇందులో అయితే మళ్ళీ మనం వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయితే నాకు బాగా నచ్చింది కుండలో ప్రిపేర్ చేయడం. అండ్ ఆల్సో కంప్లీట్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించింది. ఏదైనా మనం న్యాచురల్గా ఏదైనా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఫేస్కి ఒక క్రీమ్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, దానికి అండ్ మనం ఏదైనా ఒక న్యాచురల్ కలమందు కానీ ఏమైనా న్యాచురల్గా ఏమైనా ఫేస్ క్రీమ్ పెట్టుకునేది, ఫేస్ ప్యాక్ పెట్టుకునే దానికి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో, మనం ప్యాన్లో చేసేదానికి కుండలో చేసేదానికి కూడా అంతే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. న్యాచురలే కదా. సో అందువల్ల ఇప్పుడు నేను మసాలాస్ అవి కొన్ని వేసాను. ధనియాల పొడి, పచ్చికారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ప్రాన్స్ కూడా వేసేసుకున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తాను. ఇదిలా అయిపోయిన తర్వాత ఇంక నేను లంచ్ బాక్సెస్ అవి పెట్టేయాలి. ఇప్పటికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమైనా మసాలా సంబంధించిన కర్రీస్ ఏమైనా అయితే కొంచెం లేట్ అయిపోతుంది. మనం మూత పెట్టి కాసేపు వదిలేస్తే ఆ ప్రాన్స్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేసాను. బట్ ఇంకా బాయిల్ అవుతుంది, చూసారా పొడుగులు అవి వస్తున్నాయి. గ్యాస్ ఆఫ్ చేసినా సరే ఇంకా కాసేపు అట్లా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. మన గ్యాస్ కూడా కొంతవరకు సేవ్ అవుతుంది దీని ప్రకారం చూసుకుంటే. సో కొరియాండర్ అవి వేసుకొని మళ్ళీ తినేంత వరకు కొంచెం మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటాను, అంతే కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు షాపింగ్ హాల్ అనమాట. ఈరోజు నాయికా అండ్ పర్పుల్ షాపింగ్ హాల్. నేను కొన్ని ర్యాండమ్ స్టఫ్ తీసుకున్నాను అండ్ ఆల్సో నాయికాలో చిన్న చిన్న ఆఫర్స్ ఉంటాయి, అవి నచ్చాయి కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను. పర్పుల్లో కూడా కొన్ని తీసుకున్నాను. సో షాపింగ్ హాల్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేయడానికి అన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ కాదు, సో రెండు కలిపి ఒకే వీడియోలో చూపిస్తున్నాను. సో నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ నేను కొని అరౌండ్ ఒక 1 వీక్ అట్లా అయిపోతుంది. మేబీ ప్రైస్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. నేను ఆర్డర్ చేసి నాకు ఇంటికి వచ్చే లోపే ఆఫర్ అనేది అయిపోయింది. ఇన్ కేస్ అంత పెద్ద ఆఫర్ అయితే కాదు, అంత పెద్ద ఆఫర్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. సో అందుకే మీరు మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వటం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి నాయికా వెళ్ళిపోదాం ఫస్ట్, ఎందుకంటే పర్పుల్తో కంపేర్ చేస్తే నాయికాలో తక్కువ ప్రొడక్ట్స్ అనమాట. సో ఫస్ట్ ఇది చూపిస్తున్నా, తక్కువ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఏం ప్రొడక్ట్స్ చూసారా, ఇదే అనమాట. ఓన్లీ 4 ప్రొడక్ట్స్. అందులో ఫస్ట్ వచ్చేసి నేను ఎక్సైటింగ్గా ఉన్నది దేనికంటే నాయికా ఐ ల్యాషెస్ తీసుకున్నాను. ల్యాష్ టాక్ ఐ ల్యాషెస్ అని చెప్పి ఇవి తీసుకున్నాను. నాకు అసలు ఐ ల్యాషెస్ ఎలా వాడతారో తెలీదు, ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసు, కానీ ఎలా యూస్ చేస్తారో నాకు ఎలా యూస్ చేయాలో అసలు ఏం తెలియదు అనమాట. సో ట్రై చేద్దాము. అండ్ ఆల్సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది, అందువల్ల ఇది తీసుకున్నాను. నాయికా అంటే సూపర్ బ్రాండ్ కదా, సో అందువల్ల ఇది తీసుకున్నాను. వీటి ప్రైజెస్ అండ్ స్క్రీన్ షాట్స్ నేను ఇక్కడ పెట్టాను చూడండి, సో దట్ మీకు కొంచెం. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నేను తీసుకున్నది కీపింగ్ ఇట్ రియల్, అంటే కొంచెం న్యాచురల్ లెంత్ అనమాట. ఇది చూడండి ఇక్కడ ఉంది, కీప్ ఇట్ రియల్ న్యాచురల్ లెంత్. ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ల్యాషెస్ ఉన్నది ఉంది, లేదంటే డ్రామా క్వీన్ లాగా. సో అట్లా టైప్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో నాకు పెట్టుకోవడం రాదు, నేను అంతగా యూజ్ చేయను కాబట్టి. చూసారు కదా, నేను మేకప్ కూడా చాలా తగ్గించేసాను. ఇంతకు ముందులాగా అసలు వేయట్లేదు మేకప్ అనేది. మెయిన్ మేకప్ వీడియో కూడా మన ఛానల్లో చాలా రోజులు అయిపోతుంది నేను మేకప్ వీడియో అది చేసేటప్పుడు. ఎప్పుడో బ్రైడల్ ఈ సిగాది పెట్టుకొని అవి చేశాను తప్ప అప్పటి నుంచి ఇంకా చేయలేదు. సో మేకప్ తగ్గించేసాను బాగా. ఇంక ఫౌండేషన్ కానీ ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ క్రీమ్ పెడుతున్నాను, ఈ పాండ్స్ పౌడర్ ఒకటి రాసుకుంటున్నాను, లిప్స్టిక్ రాస్తున్నాను, కాజల్ పెట్టుకుంటున్నాను అంతే. లైనర్ కూడా నేను ప్రిఫర్ చేయట్లేదు ఎందుకు ఈ మధ్య. సో ఇది ట్రై చేద్దాం అని చెప్పి తీసుకుని ఎట్లా ఉంటుందని చెప్పి. ఇది లోపల గమ్ కూడా ఉంటుంది దీనికి. సో నేను ఓపెన్ చేస్తే గమ్ వస్తుంది ఇట్లాగా. ఇది వచ్చేసి ల్యాషెస్ అనమాట. సో ట్రై చేయాలి, ఇన్ కేస్ ట్రై చేసి నాకు సూట్ అయితే నేను పోస్ట్ చేస్తాను మీకు, ఎట్లా ఉన్నది నేను బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా. తర్వాత వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ లిక్విడ్ మెగాలాస్ లిక్విడ్ క్యాట్ వుడ్ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఇందులోని ఒక 2 షేడ్స్ నా దగ్గర ఉన్నాయి. కోరల్ కరప్షన్ షేడ్ ఒకటి అండ్ ఆల్సో ఇంకోటి గుర్తు రావట్లేదు, అది చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా న్యూడ్ కలర్లో ఉంటుంది, అది ఎక్కువ వేర్ చేస్తాను. అది కోరల్ కరప్షన్ ఒకటి అండ్ ఇంకొకటి న్యూడ్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం బ్రైట్గా ఉందని చెప్పి తీసుకున్న మిస్సీ అండ్ ఫియర్స్ E930B అని చెప్పేసి ఇక్కడ ఉంది వెనకాల. సో చూసారా, లిప్స్టిక్ వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది, వెట్ అండ్ వైల్డ్ క్యాట్ సూట్ లిప్స్టిక్స్. ఎందుకంటే లిక్విడ్ లిప్స్టిక్స్ లైట్ వెయిట్గా ఉంటాయి మన లిప్స్ మీద, అంత డ్రైనెస్ ఇవ్వవు అండ్ ఆల్సో కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్ అనేది ఇస్తుంది, చాలా నీట్గా ఇస్తుంది. చిన్నది చాలా చిన్న పించ్ ఆఫ్ సాటిన్ ఫినిష్ కూడా మనకి ఇస్తుంది అనమాట. సో ఇది మనం షేడ్ వచ్చేసి అప్లికేటర్ వచ్చేసి ఇట్లా వస్తుంది. అంత బ్రైట్గా ఉంది. ఇప్పటి వరకు నేను కోరల్ కలర్ ఒకటి న్యూడ్ కలర్ ఒకటి తీసుకున్నాను కదా అని చెప్పి ఒక బ్రైట్ కలర్ తీసుకున్నాను అనమాట ఇందులో. అండ్ దీని మీద ఏదో సమ్ ఆఫ్ ఏదో ఉంది, అందువల్ల తీసుకున్నాను. తర్వాత లాక్మీ 925 వెయిట్లెస్ మ్యాటీ మూస్ లిప్స్టిక్ తీసుకున్నాను. ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది, బట్ ఇది అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు. మహా అయితే ఒక 4 hours మించి ఉండదు ఈ లిప్స్టిక్ అయితే, బట్ నా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అంటే దాని ఫ్రేగ్రెన్స్ అది అండ్ వచ్చి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం వేసుకునే ఒక గంట అయినా సరే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో మరీ లాంగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండకపోయినా ఉన్న 3 hours కూడా మనకి ఇరిటేటింగ్ లేకుండా చాపీ లిప్స్ కాకుండా ఉంటుంది అనమాట.
సో ఇది లిప్స్టిక్ వచ్చేసి ఇది నాది 3rd ఆర్ 4th అనమాట లిప్స్టిక్. ఒకటి బర్గండీ కలర్ ఉంటుంది, అండ్ ఇంకోటి కోరల్ కలర్ ఉంటుంది, ఇంకొకటి న్యూడ్ కలర్ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి ఇది. నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నేను ట్రై చేయాలనుకుంటే లిప్స్టిక్స్ ఫస్ట్ డైలీ యూస్ టైప్లో ఒకటి ట్రై చేస్తాను. బాగా నచ్చి నాకు అఫోర్డబుల్ రేంజ్లో అనిపిస్తే నేను పార్టీవేర్ అనేది చూస్ చేసుకుంటాను. ఒకేసారి కొనేయడానికి ఒక్కొక్క 3-4 లిప్స్టిక్లు కొనేయడానికి నాకు బడ్జెట్ కూడా సరిపోదు. అండ్ ఆల్సో నాకు ఇన్ కేస్ అవి ఫినిషింగ్ అవి నచ్చకపోతే మళ్ళీ వేస్ట్ అవుతాయి. మోల్ని అలా పడితే మనకి ఏదోలా ఉంటుంది కదా, అందుకని. ఓకేనా, నెక్స్ట్ ఇది దీని షేడ్ వచ్చేసి పింక్ ఫ్లష్ అని ఉంది దీని మీద కింద. ఇది డ్యూ టైప్ అప్లికేటర్లో ఉంటుంది, పింకిష్ కలర్లో ఉంది ఇది. ఎందుకో ఇది నేను చాలా చూస్ చేసుకొని వేరే వాళ్ళ వీడియోస్ చూస్ చేసుకున్నా కానీ బట్ నాకు అది అంతగా సూట్ అవ్వలేదు. అప్లై చేసిన వెంటనే ఏదో చూసారా పేల్ కలర్లో అనిపించేసింది ఎందుకో. బట్ చూడాలి, ఏదైనా మిక్సింగ్ టైప్లోనైనా ఏదైనా యూజ్ చేయాలి ఇది. తర్వాత వచ్చేసి నాయికా సోమాటి మినీ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఇందులో పెద్ద సైజులు ఉంటాయి కదా, మినీ ఇప్పటివరకు ట్రై చేయలేదు. మినీ వచ్చేసి 199 ఉంటుంది, అండ్ దీని మీద పెద్ద సైజ్ వచ్చేసి 399, 350 ఆర్ 400 అలా ఉంటుంది. ఇట్లా ఇంత బుల్లిగా ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే ఎప్పుడైనా మినీస్ ట్రై చేయడం బెస్ట్. మీకు ఎంతవరకు సూట్ అయిందో చూసుకొని అప్పుడు పెద్ద సైజ్కి వెళ్ళడం చాలా చాలా బెస్ట్. 35mm రస్టీ తీసుకున్నాను నేను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కరెక్ట్గా నేను ఎలా అయితే ఆలోచిస్తానో లిప్స్టిక్స్ ఉండేలాగా కలర్ ఆ టైప్లోనే వచ్చింది. నాకు ఇలా న్యూట్రల్ కలర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం అకేషన్స్కి వేసుకోవచ్చు అండ్ ఆల్సో డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు. మనం ఇంత లిప్స్టిక్ పెట్టుకుంది ఏంటి అనేది ఏ ఏరియాలో కూడా మనం చూసి అంత ఆక్వర్డ్ ఇదైతే రాదు. సో అందువల్ల ఇది తీసుకున్నా. ఇలా చాలా చాలా బాగుంటుంది. బట్ నేను ఇప్పుడు వేసుకున్న లిప్స్టిక్ వచ్చేసి మేబిలిన్ లిప్స్టిక్ ఇది వేసుకున్నాను. మాడిసన్ రెడ్ తీసుకున్నాను ఇది లిప్స్టిక్, మేబిలిన్ న్యూయార్క్ది ఈ కలర్. ఇప్పుడు పర్పుల్లో ఏంటని కొందామో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసినప్పుడు చెప్పాను, రీసెంట్గా పర్చేస్ చేశాను, హాల్ కూడా చేయాలని చెప్పి. సో ఇది వచ్చేసి 490 రూపీస్, బట్ ఇది మీద ఆఫర్ ఉండింది, సో తీసుకున్నాను. ఇది మీద చాలా మంచి రివ్యూస్ అనేవి చూశాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇది నాకు చాలా నచ్చింది ప్రోడక్ట్, బట్ రివ్యూస్ అవి చూసినంతగా నాకు రిజల్ట్ అనేది రాలేదనిపించింది. ఎందుకంటే నా స్కిన్ మీద మేబీ ఒకరి రివ్యూ చూసాను అనుకోండి, వాళ్ళ స్కిన్ మీద ఇది బాగా అంటే వాళ్ళకి వెంటనే రిజల్ట్ తెలిసి ఉంటుంది, బట్ నాకు వెంటనే రిజల్ట్ అనేది తెలియలేదు. డర్ట్ రిమూవ్ అయ్యింది, చిన్న గ్లోయి అనిపించింది, ట్యాన్ రిమూవ్ అయ్యింది, ఇదంతా ఓకే. కానీ అంటే మనం ఒక ప్రోడక్ట్ మీద కొన్ని రివ్యూస్ చూసాం అనుకోండి, ఒక 100 రివ్యూస్ చూసాము, దానికి తగ్గట్టు మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల ఇది నాకు అంటే రివ్యూస్ చూడకముందు ఇది నాకు చాలా బాగా నచ్చేసేదేమో, ఆ రివ్యూస్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి నాకు. సో ఇదైతే ప్లమ్ నాకు ఎంత ఫేవరెటో మీకు తెలిసే ఉంటుంది, నాకు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ప్లమ్ ప్రోడక్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్. అండ్ ప్లమ్లో నాకు ఆ మధ్య నచ్చింది ఏంటంటే, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళకు మంచి అంటే వాళ్ళు ఎలా పెట్టారంటే, ఇప్పుడు మనం ఈ బాటిల్ యూజ్ చేస్తాం అనుకోండి, ఈ కంప్లీట్ బాటిల్ యూజ్ చేస్తాం అనుకోండి, ఇది మళ్ళీ ఎంటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం పంపించవచ్చు. సో దట్ ఏదో ఆఫర్ అనేది ఉంటుంది, సో దట్ వాళ్ళు వేస్టేజ్ ఏదో లేకుండా రీసైకిల్ చేసే టైప్లోనో ఏదో ఆ మధ్య చేశారు. ఆ యూనిక్ ఐడియా అనేది నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఫ్యాన్ అయిపోయాను నేను ప్లమ్ ప్రొడక్ట్స్కి. అంటే ఆలోచించే విధానం చాలా బాగుంది అని చెప్పి, ఏమాత్రం కూడా వేస్టేజ్ అనేది ఏం లేకుండా, అందువల్ల అనమాట. తర్వాత వచ్చేసి ఒక లిప్స్టిక్ తీసుకున్నాను, స్టేక్ వర్క్ మినీ లిప్స్టిక్ తీసుకున్నాను. ఇట్లా వస్తుంది ఇది.
స్టేకోకి లిప్స్టిక్స్ అయితే నా దగ్గర అరౌండ్ ఒక 6 to 8 లిప్స్టిక్స్ వరకు ఉంటాయి. నార్మల్ రెడ్ కలర్స్ కానీ, న్యూడ్ కలర్స్ కానీ, ఇట్లాంటివి ర్యాండమ్గా కొన్ని కొన్ని ఉంటాయి. ఇది ఎప్పుడో లాంచ్ చేశారు కదా పర్పుల్లోని. సో ఇది నేను తీసుకున్నాను, XXX10 షేడ్ అనమాట. ఇది ఇట్లా వస్తుంది. ఇది ఆల్రెడీ నేను స్వాచ్ చేశాను చూడండి. ఇది ఈ కలర్ని కిందది చాలా బాగా అంటే ఫినిషింగ్ అనేది కొంచెం డ్రైనెస్ ఇస్తాయి. ఎప్పుడైనా మీరు ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం మాయిశ్చరైజర్ అనేది కంప్లీట్గా ఖచ్చితంగా అప్లై చేయాలి. నీట్గా స్క్రబ్ చేసుకొని నీట్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకొని అప్పుడు యూజ్ చేసుకుంటే దీని అంత మంచి లిప్స్టిక్ ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది మాయిశ్చరైజర్ అప్లై చేస్తే, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మినిమం 8 to 9 hours ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇంటికి వచ్చి మైసిలర్ వాటర్తో కానీ లేదంటే ఏదైనా వైప్తో కానీ గట్టిగా రిమూవ్ చేస్తేనే కానీ ఇది రాదు. అంత మంచిగా మనకి లాంగ్ లాస్టింగ్ అనేది ఇస్తుంది. లాంగ్ లాస్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. స్టేకోకి లిక్విడ్ లిప్స్టిక్స్ మాత్రం పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎట్లా అయితే లాంగ్ లాస్టింగ్ ఇస్తాయో ఇది కూడా సేమ్ అట్లానే అంత లాంగ్ లాస్టింగ్ అనేది ఇస్తుంది. బట్ బిఫోర్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంతకుముందు స్టేకోకి లిప్స్టిక్స్ రివ్యూ చేసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను మీ అందరికీ. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి అని చెప్పి. తర్వాత ప్రొడక్ట్స్ వచ్చేసి ఒక 2 ఫేస్ కిట్స్ తీసుకున్నాను. సో ట్రై చేద్దామని చెప్పి యాప్స్ గుడ్నెస్ తీసుకున్నాను. ఆప్రికాట్ ఎక్స్ప్లాయిటింగ్ ఫేషియల్ కిట్ ఇది. సో ఫేషియల్ కిట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఉంది. నేను ప్రతిదీ స్క్రీన్ షాట్స్ అనేది మెన్షన్ చేస్తాను కదా. దీని నెట్ వెయిట్ వచ్చేసి 36 grams ఉంది. ఆప్రికాట్ అనమాట కంప్లీట్లీ. నాకు ఆప్రికాట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. మెయిన్ ఆరెంజ్ కానీ, ఆప్రికాట్ కానీ, లేదంటే పీచ్ కానీ, ఇట్లాంటి పీచ్ నేను ఇది మార్నింగ్ స్క్రబ్ చేశాను. సో ఇందులో వండిపోయింది అనమాట స్క్రబ్ కానీ ఇట్లాంటిది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఖతం అయిపోయింది. ఇది సో ఆప్రికాట్ తీసుకున్నాను ఒకటి. ఇది ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఫేస్ కిట్స్ అనేవి ఎలా వచ్చాయో. సో ఇలా ప్యాకెట్స్ అనేవి ఉంటాయి ఇందులో. క్లెన్సర్ ఒకటి అండ్ ఇలా 1-2 నెంబర్స్ ఇలా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ అనమాట. స్క్రబ్ ఒకటి, టోనర్ ఒకటి, క్రీమ్ ఒకటి అండ్ పీల్ ఆఫ్ మాస్క్ ఒకటి, ఇవన్నీ అనమాట. ఇంకొకటి కూడా ఫేస్ కిట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి డైమండ్ రింజువేటింగ్ ఫేషియల్ కిట్ విత్ చార్కోల్ అనమాట, యాప్స్ గుడ్నెస్ నుంచి. ఇది వచ్చేసి డైమండ్ లైటన్స్ యువర్ స్కిన్ టోన్ అండ్ టైటన్స్ ఫేషియల్ మజిల్స్. చార్కోల్ హెల్ప్స్ డిటాక్సిఫై స్కిన్. అలోవెరా మాయిశ్చరైజర్ స్కిన్ అండ్ సూటబుల్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ టైప్స్. ఇది కూడా నాకు తెలిసి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. ఇది సూటబుల్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ టైప్స్ అనమాట. నాది నార్మల్ స్కిన్, ఆయిలీ కాదు, డ్రై కాదు, నార్మల్ స్కిన్ అనమాట. సో నేను ఏదైనా సరే నార్మల్ స్కిన్ ఉండేలాగా చూస్ చేసుకుంటా. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 34 grams ఉంది. నేను ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఉంది. సేమ్ ఇందులో ఎలా అయితే ప్యాక్స్ ఉన్నాయో ఇది కూడా సేమ్ అనమాట. ఇందులో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఆరెంజ్ కానీ మిగతావి చాలా ఉన్నాయి. సో దానిలాగే ఇది కూడా క్లెన్సర్, టోనర్, క్రీమ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇవి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే మీకు ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు మెగా ఏదో ఫ్రైడే సేల్ ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్, అండ్ ఇది అప్డేట్ చేద్దాం అనుకొని మర్చిపోయాను నేను. అండ్ పర్పుల్లో కూడా 50% సేల్ ఏదో నడుస్తుందని ఒక సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. రవలి గారు అనుకుంటా, పేరు రవలి గారు అనుకుంటాను. తను నాకు కామెంట్ సెక్షన్లోనో లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేశారు నాకు, ఇలా చెప్పండి హెల్ప్ అవుతుందని చెప్పి. సో 50% ఆఫ్ అనేది జరుగుతుందంట పర్పుల్లో. నేను ఒకసారి చెక్ చేశాను, బట్ ఇప్పుడు షాప్ చేశాను కాబట్టి నేనైతే ఏం తీసుకోను. మీకు కావాలంటే ఏమైనా కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నాయికాలో అయితే ఫ్రైడే సేల్ జరుగుతుంది. 29th November నుంచి స్టార్ట్ అయ్యి 2nd వరకు 4th వరకు ఉంటుంది. ఇంకొక ప్రోడక్ట్ నేను చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అది వచ్చేసి అది కూడా ఒక లిప్స్టిక్నే, NYB రన్వే మ్యాటీ డ్యూయల్ లిప్స్టిక్ అనమాట విత్ ఆర్గాన్ ఆయిల్. ఇది రీసెంట్గా లాంచ్ చేశారని తీసుకున్నాను ట్రై చేద్దామని. డ్యూయల్ లిప్స్టిక్స్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది. సో దట్ మనం ఏదైనా 2 shades ఈజీగా క్యారీ చేయొచ్చు కదా ఎక్కడికైనా వెళ్తే, స్పేస్ అది తక్కువ కన్జ్యూమ్ చేసేలాగా అని చెప్పి తీసుకున్నాను.
దీని షేడ్ వచ్చేసి హైలైట్స్ 3. మీరు ఇందులో చూస్ చేసుకోవచ్చు, అంటే ఇందులో మొత్తం 2 లిప్స్టిక్స్ వస్తాయి. అందులో మీరు 2 షేడ్స్ మీకు అంటే వాళ్ళ ఆప్షన్స్ చూపిస్తారు, దానికి తగ్గట్టు చూస్ చేసుకుంటే సరిపోతుంది. లిప్స్టిక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి ఒక కాంటోర్ స్టిక్ లేదంటే ఫౌండేషన్ స్టిక్ ఎట్లా ఉంటుంది అట్లా అనిపించింది నాకు చూసిన వెంటనే. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ప్యాకేజ్ కూడా మీకు NYBE లిప్స్టిక్స్ ఇంతకుముందు ఎలా అయితే వచ్చాయో సేమ్ ప్యాకేజింగ్ అనమాట. సో ఇటు ఓపెన్ చేస్తే మీకు ఒక 2 బుల్లెట్ లిప్స్టిక్సే. ఒకటి నేను ఏదో లిప్స్టిక్ చూశాను, నాకు తెలిసి స్టేక్వకీలోను మరి ఎందులోనూ చూశాను. ఒకవైపు బుల్లెట్ లిప్స్టిక్ వస్తే ఇంకోవైపు లిక్విడ్ లిప్స్టిక్ వస్తుంది. బట్ దీనికి వచ్చేసి 2 కూడా బుల్లెట్ లిప్స్టిక్సే వస్తాయి. ఫస్ట్ ఇది వచ్చేసి ఇట్లా పింక్ షేడ్ తీసుకున్నాను నేను. ఇటు ఇలా ఓపెన్ చేస్తే ఇది కొంచెం బర్గండీ కలర్ టైప్లో తీసుకున్నాను. మొత్తం 2 లిప్స్టిక్స్ అనమాట ఒక దాంట్లో. బాగుంది కదా. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి నాకెందుకో ఇది మనం వేరే వాటికి కూడా ఫిట్ చేసుకోవచ్చేమో అనిపించింది. ఈ సైజులో లిప్స్టిక్స్ ఏమైనా ఉంటే మన దగ్గర ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అని అనిపించింది ఈ డబ్బా వల్ల, చిన్న డబ్బా వల్ల. సో ఇవి మనం ఒకసారి స్వాచ్ చేసి చూద్దాము. కంప్లీట్ మ్యాటీ లిప్స్టిక్స్ అనమాట ఇవి. ఇట్లా వస్తుంది ఈ కలర్. ఇట్ సైడ్ ఈ లిప్స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ సైడ్ నేను స్వాచ్ చేసి చూపిస్తున్నా, ఓకేనా. దీని వెనకాతలు అయితే షేడ్ ఏం లేదు. దీని మీద మనకు ఉంది కదా హైలైట్స్ 3 అని చెప్పి, ఇదే షేడ్ నేమ్ అనమాట. తర్వాత పింక్ కలర్ స్వాచ్ చేద్దాం. ఈ కలర్ అనమాట. నాకు ఎక్కువ పై కలర్ ఎక్కువ సూట్ అవుతుంది. కింద కలర్ ఇందాక చెప్పాను కదా, ఇందులో కింద కలర్ అంతగా సూట్ అవ్వదు. బట్ గివ్ ఇట్ ట్రై అని చెప్పి రెండు ఈ ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను మిట్టు కోసం మ్యాగీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా మైక్రోవేవ్ ఓవెన్లో అనమాట. ఓవెన్ తీసుకున్నాను అని చెప్పాను కదా, బట్ నేను దాని గురించి మీకు ఏం చూపించలేదు, ఏం తీసుకున్నాను ఏంటనేది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక అవగాహన వచ్చిన తర్వాత చూపిస్తానని చెప్పి కొంచెం తెలుసుకుంటున్నాను దాని గురించి. సో ఇప్పుడు మ్యాగీ చేస్తున్నాను వాడికి. మ్యాగీ అంటే నేను కొంచెం వాటరీగా చేస్తున్నాను, అంటే కొంచెం వాడు సూప్ లాగా తాగుతూ తింటాడు కదా అని చెప్పి కొంచెం వాటర్ది ఎక్కువ వేస్ట్ చేస్తున్నాను. ఈ బోరోసిల్ బౌల్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు కాంప్లిమెంటరీ. 2 బౌల్స్ ఉంటాయి ఇట్లాంటివి ఒక బాక్స్లో, అది ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఇవే యూస్ చేస్తున్నాను, ఈ బౌల్స్ మాత్రమే. ఇంకా తీసుకోవాలి బౌల్స్ బయట. సో ఇప్పుడు నేను వాటర్లో అందులో ఉన్న మసాలా వేసాను అండ్ ఫ్రోజన్వి స్వీట్ కార్న్ వేసాను. సో ఇప్పుడు కొత్తిమీర వేసాను. ఇది వచ్చేసి మ్యాగీ మసాలా స్వీట్ కార్న్ సూప్ కమ్ నూడిల్స్ అనమాట. నూడిల్స్ అవి వేసేసి నేను ఇంకా పెట్టేస్తున్నాను అందులో. ఇప్పుడు వచ్చేసి నేను బౌల్ పెట్టేసిన తర్వాత టైమింగ్ అండ్ టెంపరేచర్ సెట్ చేస్తున్నాను. మైక్రో అనమాట, బాయిలింగ్కి వాటికి మైక్రో. నేను వివరంగా చెప్తాను తర్వాత. 720లో పెట్టాను. 900 లాస్ట్ అనమాట, హై హీట్ అనమాట 900 అనేది. 720 పెట్టి నేను 12 మినిట్స్ వరకు పెడుతున్నాను. ఇది టైం 12 మినిట్స్ పెడుతున్నా. 12 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత సౌండ్ వస్తుంది. అది మనం ఎంతవరకు ఓపెన్ చేయకుండా ఉంటే అంతవరకు సౌండ్ వస్తుంది, కీమని. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇది కొంచెం స్పిల్ అయిపోయింది చూసారా. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కదా, స్పిల్ అయింది. అది నీట్గా మనం వాష్ చేసేసుకోవచ్చు వన్స్ అది చల్లారాక. చూసారా యమ్మీగా ఉంది కదా. బాగా బాయిల్ అయింది స్వీట్ కార్న్. అండ్ వాడు ఈ వాటర్ని ఎక్కువ ఇష్టపడతాడు. మిట్టు మసాలా అది వాటర్ ఉంటుంది కదా, టేస్ట్ బాగుంది కదా. నాకైతే చాలా యమ్గా అనిపిస్తుంది. కొరియన్ వాళ్ళది జపాన్ వాళ్ళది లాగా అనిపిస్తుంది డిష్.
తర్వాత డిన్నర్ అది చేసిన తర్వాత నేను ఎడిటింగ్ అది చేసేటప్పుడు నాకు ఇన్ కేస్ టైం ఉంటే నేను ఇట్లా ఫోన్లో ఏమైనా కొటేషన్స్ కనిపించాయి అనుకోండి, సపోజ్ వాట్సాప్లో కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కొటేషన్స్ కనిపిస్తే ఆ ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి కానీ లేదంటే అట్లా కొంచెం ఇలా కొటేషన్స్ అవి రాసి నేను బోర్డులాగా ఉంటుంది కదా టేబుల్ మీద, అందు మీద అంటిస్తాను అనమాట. ఈరోజు కొన్ని రాశాను. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ దానివల్ల ఇతరులని నువ్వు బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో రాశానన్నమాట. ఇది ఇప్పుడు సిచ్యువేషన్ ఏం కాదు, బట్ ఎందుకో నాకు చూసిన వెంటనే కనెక్ట్ అయింది కొటేషన్, అందువల్ల రాశాను. అండ్ ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను, చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసి. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకో కొంచెం ఇట్లాంటివి కొటేషన్స్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనకి కొంచెం మార్నింగ్ లేచి చూడగానే కొంచెం మోటివేటెడ్గా అనిపిస్తాయి. ఈదనే కాదు, ఇంగ్లీష్లో కానీ లేదంటే ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా కొటేషన్స్, మనకి లెక్కలేనని ఉంటాయి మనకి ఫోన్లో. అందువల్ల ఎవరైనా పంపించిన వాట్సాప్లో బోర్డు ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టేస్తాను. మిట్టు మార్నింగ్ లేచి వాడు చూసి అడుగుతాడు ఏంటమ్మా దీని మీనింగ్ అని. సో ఇలా ఒక్కొక్క రోజు రాసుకొని ఏది నాకు నచ్చితే అది తీసి దానికి అటాచ్ చేస్తానన్నమాట. అండ్ ఈ బుక్ మినీసోలో తీసుకున్నాను నేను, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా పర్స్లో కరెక్ట్గా ఫిట్ అయిపోతున్నాయి ఇట్లాంటివి నీట్గా అండ్ క్యూట్గా కూడా అనిపిస్తున్నాయి నేను యూజ్ చేయడానికి. మినిసోలో 150 ఆర్ 200 ఎంతో ఉంటుంది, ఇది అఫోర్డబుల్లో ఉంటుంది స్టేషనరీ రేంజ్లో. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను మిగతా యాక్టివిటీస్ ఏం చూపించలేదు, ఓకేనా. మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.